హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. నిన్న వీడియో ఎందుకు చేయలేదు అని చాలామంది వాట్సాప్ మెసేజ్లు పెట్టారు, ఈరోజు ఫోన్లు చేశారు. నిన్న చేయకపోవడానికి కారణం ఏంటంటే ఏకంగా 2 పెళ్ళిళ్ళకి హాజరు కావడం. ఓ పెళ్ళి గుంటూరులో, ఓ పెళ్ళి మా మిత్రుడు మరియు ఎప్పటి నుంచో నా కష్టాల్లో ఉన్న వ్యక్తి. ఇద్దరం కష్టాలు పడ్డాం. మా కెరియర్ స్టార్టింగ్లో హైదరాబాద్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్, అంటే ఇంచుమించు నా కూతురు మ్యారేజీ వేటపాలెం, చీరాల దగ్గర. ఆ వేటపాలెం వెళ్ళి అక్కడ కూడా హాజరై ఇంటికి వచ్చేటప్పటికి బాగా లేట్ అయింది. వేటపాలెంలో వెళ్ళినోడిని అక్కడ ఉండకుండా మళ్ళీ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న పిల్లల్ని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడికి నేను ఎక్కడికి వెళ్ళినా లైబ్రరీలో ఎత్తుక్కుంటా, ఎందుకంటే పిల్లలు చదువుతుంటూ ఉంటారు. రఫీ సార్ వచ్చారు అనేది వాళ్ళకు చాలా భరోసాని, ధైర్యాన్ని ఇస్తుంది. అలా వాళ్ళకి భరోసాని ఇచ్చి మీరు జాబులు కొట్టాలి అని చెప్పి వాళ్ళు ఏదో లంచ్కి వెళ్ళారు కొంతమంది, చూసుకొని ఆ తర్వాత రిటర్న్ వచ్చారు అన్నట్టు. సరే, ఏదేమైనా ఈరోజు చాలామంది అడిగింది ఏంటంటే, సార్ 4th చాప్టర్లో ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ అని ఉంది కదా, దాంట్లో కూడా ఒక ప్రశ్న వస్తుంది లైబ్రరీ మూమెంట్ లాగానే. మీరు చెప్పిన లైబ్రరీ మూమెంట్ క్వశ్చన్లు చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. సరే, ఇంతకన్నా దాటి అల్లడిసారిగా ఉన్నవే అవి క్వశ్చన్లు అని పెట్టారు చాలామంది పిల్లలు. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు, చాలా సంతోషం. ఈరోజు ట్రైబల్ అండ్ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ మీద కొన్ని ప్రశ్నలు, పరంపర ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, గ్రంథాలయ మూమెంట్ కానీ, ట్రైబల్ అండ్ ఫోక్ కల్చర్ కానీ, అలానే నాటక కళారంగం కానీ, వీటిల్లో డైరెక్ట్ ప్రశ్నలు వస్తాయి కానీ కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు రావు. కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు అండ్ అసెప్టేషన్ రీజనింగ్ ప్రశ్నలు ఇలాంటివన్నీ కూడా మీకు ఏన్షియంట్ ఆంధ్ర, మిడివల్ ఆంధ్రాలో వస్తాయి తప్ప మిగతా వాటిల్లో రావు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ మీద కాన్సెప్ట్ క్వశ్చన్లు ఏమొస్తాయి, గ్రంథాలయ ఉద్యమం మీద ఏమొస్తాయి, నాటక రంగం మీద ఏమొస్తాయి, రావు. విశాలాంధ్ర ఉద్యమం మీద ఏమొస్తాయి, లేదా ఆంధ్ర రాష్ట్రంలో వస్తాయి. నాయకులను తీసుకొని నాయకుల విషయాలు అని చెప్పి సుదీర్ఘంగా మనం కొన్ని చర్చించడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ పరంపరలో భాగంగా. కాబట్టి నాన్న ఎలర్ట్గా ఉండండి, రోజులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ట్రైబల్ అండ్ ఫోక్ కల్చర్ మీద మొదటి ప్రశ్న, శీతల్ పండుగను ఆంధ్రదేశంలోని ఏ గిరిజనులు నిర్వహిస్తారు? శీతల్, వన్ టైప్ ఆఫ్ ఫెస్టివల్ కండక్టెడ్ విచ్ ట్రైబ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? శీతల్, మీ క్లూ ఇవ్వనా? వాళ్ళు శీతల్ చేస్తారు, తీజ్ పండగ చేస్తారు, సేవాలాల్ని కొలుస్తారు. ఇప్పుడు చెప్పండి. ఏ 1 లంబాడీలు, 2 కొండరెడ్లు, 3 చెంచులు, 4 సవరాలు. శీతల్ అనే ఒక పండుగను చేస్తారు. ఎవరు చేస్తారు? ఏ ట్రైబల్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో? ఆన్సర్ వచ్చి చెప్తారా చిన్నులు? ఏరా నాన్న, ఆన్సర్ వచ్చి లంబాడీలు. లంబాడీలనే కొన్ని ఏరియాల్లో బంజారీలు అని అంటారు, కొన్ని ఏరియాల్లో సుగాలీలు అంటారు. ఈ లంబాడీలు పాడుకునే పాటలనే జాజీరీ పాటలు అని కూడా అంటారు. మైదాన ప్రాంతాల్లో లంబాడీలు ఉంటారు. వీళ్ళు ఆవుల్ని మేపుకుంటూ మైదాన ప్రాంతాల్లో నివసించే వాళ్ళు లంబాడీలు. ఒక రకంగా రాజస్థాన్కి చెందిన మార్వాడీలతో వీళ్ళకి చాలా దగ్గర ముఖ కవళికలు, ఫిజికల్ పర్సోనా ఇంచుమించు దగ్గర ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే లంబాడీలు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తెలంగాణలో ఒక రకంగా లంబాడీ గిరిజనుల జనాభా ఎక్కువ, ఆంధ్రాలో తక్కువ. సరే, శీతల పండుగను ఆంధ్రప్రదేశ్లోని ఏ గిరిజనులు నిర్వహిస్తారు అంటే లంబాడీలు. క్వశ్చన్ నెంబర్ 2, వెదురుతో అందమైన బుట్టలు అల్లి సంతలో అమ్ముకునే ప్రధాన వృత్తి కలిగిన గిరిజనులు ఈ క్రింది వారిలో ఎవరు? వెదురు బుట్టలు, వెదురు తట్టలు ఇవన్నీ కూడా అమ్ముకొని కులవృత్తిగా చేసుకుంటూ ఇవి అమ్ముకొని వాళ్ళు చేయడం. అర్థం అట్లా కులవృత్తుల వాళ్ళు. అలాగని మీరు మేదరవారు అనకూడదు, మేదరవారు కూడా అదే చేస్తారు. అయితే ట్రైబల్స్లో ఎవరు? చెంచులు, కోలాములు, కొండరెడ్లు, సవరలు. వెదురుతో అందమైన బుట్టలు అల్లి సంతల్లో అమ్ముకునే ప్రధాన వృత్తి కలిగిన గిరిజనులు ఎవరు? చెంచులు, కోలాములు, కొండరెడ్లు, సవరలు. ఆన్సర్ వచ్చి చిన్ను చెప్పండి రా, మీరు చదివిన వాటిలో ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోండి. కోలాములు దే ఫ్రమ్ విశాఖపట్నం. నెక్స్ట్ 3, చెంచు మల్లన్నగా పిలువబడే శివాలయం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నెలకొని ఉంది? చెంచు మల్లన్న అంటే ఏడాదికి ఒకసారి శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. తొలి పూజ చెంచుల ద్వారానే జరిపిస్తారు, ఆ తర్వాత మోడర్న్ మనుషులు ఎంటర్ అయిపోతారు. కాబట్టి ఆ దేవుడిని చెంచు మల్లన్న అంటారు. ఎవరా దేవుడు, ఎక్కడున్నారు? ఆన్సర్ శ్రీశైలంలో ఉన్నారు. శ్రీశైలం చెంచు మల్లన్న. మల్లికార్జున సమేత భ్రమరాంబిక అని మనం ఎలా చెప్పుకుంటామో దేవతలు, దేవుళ్ళ గురించి, పవిత్రమైన దేవుళ్ళు, దేవతల గురించి, అలాగే చెంచు మల్లన్న అంటే శ్రీశైలం శివుడు.
అసలు ముందు చెంచుల ఆరాధ్య దేవుడు ఆయన. ఆ తర్వాత మోడర్న్ మెన్స్ మనం వెళ్ళి పట్టుకుని ఆ రోడ్లు రహదారులు ఇవన్నీ వేసాం మనం. ఆ తర్వాత ఆన్సర్ వచ్చి 4. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్న గిరిజనులు వీరిలో ఎవరు? చెంచులు, యానాదులు, గోండులు, సుగాలీలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్న గిరిజనులు ఎవరు? వీరిలో చెంచులు, యానాదులు, గోండులు, సుగాలీలు. చెప్పండి ఆన్సర్. చెప్తారు, ఇది ఈజీగానే ఉందిగా. చెప్పండి ఆన్సర్ యానాదులు. నెక్స్ట్ నాన్న, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నివసిస్తున్న గిరిజన తెగ ఏది? ఇట్స్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నివసిస్తున్న గిరిజన తెగ ఏది? యానాదులు, లంబాడీలు, సవర్ణలు, చెంచులు ఉన్నారుగా. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో లంబాడీలు ఉంటారు నాన్న, అడవుల్లోన చెంచులు ఉంటారు, అడవుల్లోన కొండరెడ్లు ఉంటారు, యానాదులు తీర ప్రాంతాల్లో ఉంటారు. ఏది జియోగ్రఫికల్గా కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే. నేనేమంటున్నానంటే 5వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నివసిస్తున్న గిరిజన తెగ ఏది? యానాదులు, లంబాడీలు, సవరలు, చెంచులు. ఆన్సర్ వచ్చి యానాదులు. వీళ్ళు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు యానాదులు. వీరు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నివసిస్తున్న గిరిజన తెగగా చెప్పబడుతున్నారు యానాదులు. చేపల్ని పట్టుకోవడం, వ్యవసాయం చేయడం, ఇలా కుల వృత్తులుగా యానాదులు ఈరోజు తమ జీవనోపాధిని గడుపుతున్నారు. వాళ్ళలో వచ్చినటువంటి అవేర్నెస్ వల్ల చాలామంది ఉద్యోగస్తులు కూడా అవుతున్నారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నెక్స్ట్ 6వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నివసించిన జనాభా మొత్తంలో గిరిజనుల శాతం సుమారుగా ఎంత? ఎందుకంటే 2011 తర్వాత మనకి జనాభా లెక్కలు తీలే. ఆ తర్వాత 21 కరోనాలు ఇవన్నీ వచ్చినాయి. త్వరలో తీయాలంటున్నారు. తీస్తే కరోనాలో ఎంతమంది చనిపోయారో కూడా క్లారిటీ వచ్చి ప్రభుత్వాలు అసమర్థ ప్రభుత్వాలని ప్రజలు విమర్శిస్తారని అట్ట ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ రేపు జనాభా లెక్కలని కొంతమంది అంటున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది క్లారిటీ వచ్చేస్తుందిగా తీస్తే. అప్పుడు ప్రభుత్వాలు విఫలమైనవి అని ప్రతిపక్షాలు ఎక్కేస్తాయి కదా. అందువల్ల తీయటం లేదు జనాభా లెక్కలు అనేది ఒక వాదన. తీయాలి, మరి చాలా రోజులు అయిందిగా. 2011 తర్వాత ఈరోజు వరకు జనాభా లెక్కలు లేవు. ఇంచుమించు 15 ఏళ్ళు అవుతుంది. అది ఉంటేనే కదా దిశా గమనం నడిచేది. 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నివసించిన జనాభా మొత్తంలో గిరిజనుల శాతం సుమారుగా ఎంత? సుమారుగా అంటాడు ఇక్కడ. ఆన్సర్ వచ్చి 5%, 7%, 12%, 10%. మీరైతే ఏం పెడతారు నాన్న? మీరైతే ఏం పెడతారు? జిలానీ మీరేం పెడతారు? ఆన్సర్ వచ్చి 7% మాత్రమే. సరే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. షెడ్యూల్డ్ ట్రైబల్ కొరకు మరియు వారి అటవీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి, వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పడానికి, వాళ్ళ అభివృద్ధికి ITDA ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎప్పుడు ఏర్పడింది? ITDA ప్రోగ్రామ్స్ అని జరుగుతూ ఉంటాయి నల్లమల అడవుల్లో, ఆ చుట్టుపక్కల శ్రీశైలంలో, ఆ పక్క మహబూబ్ నగర్, అచ్చంపేటలో, విశాఖపట్నంలో, నెల్లూరులో. ఇలా ITDA ప్రాజెక్ట్ అని ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆల్సో ఇది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1980, 1990, 1995, 2000. చెప్పండి. ITDA ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ షెడ్యూల్డ్ ట్రైబల్ కొరకు ఏర్పడింది. ఇంటిగ్రేటెడ్ అంటే ఒక రంగం చెప్పాలి, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ. ఇప్పుడు ఏర్పడింది. ఆన్సర్ 1980. యాక్చువల్లీ 1970. 1970లో ఏకీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఏర్పడింది. సమీకృత అనే పేరు లేదు. 80s నుంచి ITDA స్టార్ట్ అయింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1987కి ITDA ఎప్పుడు ఫామ్ అయింది? ITDA అబ్రివేషన్ అడగవచ్చు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చిన్నులు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గణాంకాల ప్రకారం ఎన్ని గిరిజన సమూహాలు ఉన్నాయి? 43, 33, 50, 24. ఇది కూడా సుమారుగా. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గణాంకాల ప్రకారం ఎన్ని గిరిజన సమూహాలు ఉన్నాయి? 43, 33, 50, 24. ఆన్సర్ వచ్చి 33 గిరిజన సమూహాలు ఉన్నాయి అకార్డింగ్ టు గవర్నమెంట్ రికార్డ్స్. క్వశ్చన్ నెంబర్ 9. పిరోడి ఎండ పేరిట నెమలి నృత్యాన్ని చేసే ఆంధ్రప్రదేశ్ గిరిజన తెగ ఏది? పిరోడి PIRODI పిరోడి ఎండ పేరిట నెమలి నృత్యాన్ని చేసే ఆంధ్రప్రదేశ్లోని గిరిజన తెగ ఏది? ప్రధానంగా ఈ గిరిజన తెగ విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉంది. కోండ్లు, KHONDS, కోండ్స్, బగతలు, గోండులు, సవరలు. కోండ్స్ వేరు, గోండ్స్ వేరు, బగతలు వేరు, సవరలు వేరు. ఆన్సర్ ఏది? పిరోడి ఎండ పేరిట నెమలి నృత్యం చేసేలాగా ఈ గిరిజనులు అలాంటి నృత్యం చేస్తారు. విశాఖపట్నం జిల్లాలో వీరు ఎక్కువగా ఉన్నారు. వారెవరు? కోండ్లు, KHONDS, కోండ్స్ అనేది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10.
రోనాలు అని పిలువబడే విశాఖపట్నంలోని గిరిజనులు ఎవరు? రోనాలు అని కూడా వీళ్ళని పిలుస్తారు, RONAS. వాళ్ళెవరు? బగతల, సవరల, కొండరెడ్ల, చెంచుల? ఆన్సర్ వచ్చి బగతలు. బగతలు అనేవాళ్ళు. రైట్. ఆ తర్వాత 11, సంక్రాంతి మాసంలో ఇల్లు ఇల్లు తిరిగి ప్రదర్శన ఇచ్చే వారిలో వీరు లేరు. సంక్రాంతి పండుగ చేస్తాంగా, ఇప్పుడంటే పోగొట్టేశారు మొత్తం. పండగలు, కల్చర్ మొత్తం పోయింది. ఆంధ్రప్రదేశ్ అయితే దాదాపుగా ఏదో సంప్రదాయంగా ఉన్న చాలామంది చేస్తున్నారు, కానీ చాలామంది వదిలేశారు పండగలు పబ్బాలు. ఏదో సంక్రాంతి వస్తే మనం కోడిపందాలు వేసుకుంటున్నాము. ఒకప్పుడు సంక్రాంతి అంటే అసలు ఎలా ఉండే ఈ ఊళ్ళు, చుట్టాలతో కళకళలాడతా రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చి తెల్లారుజామున శైవ భక్తులు బుడబొక్కుల వారని వచ్చేవారు. నువ్వు వాళ్ళకి దానం చేయకపో అట్లా బుడబుడా 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 అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు వేస్తే నీకు పుణ్యం, వేయకపోతే వాళ్ళు రారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కాటిపాపల వారు వీరు, ఇంద్రజాలికులు వీళ్ళు, మ్యాజిక్ చేస్తారు కాటిపాపల వారు. అలానే హరికథ కళాకారులు తెల్లజన శ్రీ రమణ గోవిందో హార్ అని చెప్పి ఆయన పొద్దున్నే మంచు తెరలను తొలగించుకుంటా వాళ్ళ ఊరు నుంచి వస్తూ ఇల్లు తిరిగి భిక్షాటం చేస్తూ అక్కడ ప్రతి ఇంటి ముందు కూర్చోవాలి, లేకవాలి, కూర్చోవాలి, కూర్చుంటే అట్లా బియ్యం అట్లా పోయడం అన్నట్టు. వాటే గుడ్ కల్చర్ ఇన్ అవర్ తెలుగు పీపుల్. ఏమైనాయి? కాబట్టి సంక్రాంతి మాసంలో ఇల్లు ఇల్లు తిరిగి ప్రదర్శన ఇచ్చేవారిలో వీరు లేరు. బుడబొక్కల వారు, హరికథ కళాకారులు, శారదకాండ్రు, నెమలి ఈకలను తలకు కట్టుకున్న చెంచువారు. చెంచువారు నెమలి ఈకల్ని తల కట్టుకుని ఒక బంగారం మెరిసే పళ్ళెం లాంటి తీసుకుని దాన్ని కొట్టుకుంటూ తానా తందానా అంటూ ఇల్లు తిరిగి భిక్షాటన చేసేవాళ్ళు. ఎస్, అది భిక్షాటన కాదు, మన కళను మన సంప్రదాయాన్ని పోషించడం, ఒక తరం నుంచి మరో తరానికి అందించడం. అర్థమవట్లా? అది ఎంత గొప్ప పనో తెలుసా అది. మరి ఇప్పుడు రండి, సంక్రాంతి మాసంలో ఇల్లు ఇల్లు తిరిగి ప్రదర్శన ఇచ్చేవారిలో వీరు లేరు. బుడబుక్కుల వారు, హరికథ కళాకారులు, శారదకాండ్రు, నెమలి ఈకలను తలకు కట్టుకున్న చెంచుల వారు. ఆన్సర్ వచ్చి శారదకాండ్రు. ఇదొక జానపద కళ అనుకోండి, బట్ సంక్రాంతి టైంలో వీళ్ళు కనపడరు, మిగతా ముగ్గురు మనకి కనపడతారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12, తెలుగులో తొలి వీధి నాటకం ఏది? ఫస్ట్ స్ట్రీట్ ప్లే ఇన్ తెలుగు లాంగ్వేజ్. మీరు చదివే ఉంటారు, కాకతీయ పీరియడ్లో మీరు ఇది చదివారు. మిమ్మల్ని కొట్టేస్తా, అది సినిమాలో అన్నట్టు మిమ్మల్ని కొట్టేస్తా. చెప్పండి, తెలుగులో తొలి వీధి నాటకం. వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభిరామమా, కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రంసికన, మారణ మార్కండేయ పురాణమా, కందుకూరి రుద్రకవి యక్షగానమా? తెలుగులో తొలి వీధి నాటకం. ఒక సెకండ్ ఆపుతా, చేయండి, టైప్ చేయండి కింద. టైప్ చేయబోయే ముందు మర్చిపోయారుగా, లైక్ రా. చేశారా లైక్? చేయబోద్దు ఇప్పుడు చేయండి. మీరే, మిమ్మల్నే రా, మీ అన్నయ్య రా, హిస్టరీ రఫీసా అని రా, ఇట్లా అనండి. అన్నారా? అనండి, 10 మంది కామెంట్లో చెప్పండి ఇలా అనండి అని. ఇట్లా అనండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇట్లా అనండి. రైట్, అన్నారుగా. తెలుగులో తొలి వీధి నాటకం వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభిరామం. ఈయన కడపలో మోపూరు అనే ఊరు నివాసి. తర్వాత వలసలతోటి వరంగల్ వెళ్ళి కాకతీయుల వద్ద ఉంటూ తొలి వీధి నాటకం రాశాడు ఈయన, వినుకొండ వల్లభామాచ్య క్రీడాభిరామం. నెక్స్ట్ 13, నెల్లూరు ప్రకాశం జిల్లాలలో నేటికిని ఆలపించబడుతున్న బాగా వినాలి ప్రశ్న. నెల్లూరు ప్రకాశం జిల్లాలలో నేటికిని ఆలపించబడుతున్న కాటమరాజు కథల్లో కాటమరాజు కనిగిరి సీమకు పాలకుడు, ఫుల్ స్టాప్. మరియు మధ్యయుగంలో నెల్లూరు చోడులకి సామంతుడు, ఫుల్ స్టాప్. కాగా కాటమరాజు కథలను వివిధ కళారూపాలలో ప్రదర్శించేవారు ఆంధ్రాలో ఎవరు? ప్రశ్న మళ్ళీ 13వ ప్రశ్న చిన్ను. నెల్లూరు ప్రకాశం జిల్లాలలో నేటికిని ఆలపించబడుతున్న కాటమరాజు కథల్లో కాటమరాజు కనిగిరి సీమకు చెందిన సామంత పాలకుడు, మరియు మధ్యయుగంలో నెల్లూరు చోళులకి సామంతుడు. కాగా మనుమసిద్ధి వీళ్ళంటున్నారుగా. కాగా కాటమరాజు కథలను వివిధ కళారూపాలలో నేటికి స్ఫూర్తి కలిగించడానికి ప్రదర్శిస్తుర్రు. ఆ ప్రదర్శించే వాళ్ళు ఎవరు? ఆ జానపద కళాకారులు ఎవరు? పుంబలు, బోయలు, సాతానులు, పిచ్చికుంటల వారు. పంబలు అంటారు. పుంబలు, బోయలు, సాతానులు, పిచ్చికుంటల వారు. కాటమరాయుడా, కదిరి నరసింహుడా, ఆయన యాక్చువల్లీ సామంతరాజు, ఎక్కడ కనిగిరి సీమలో. ఈయన మనుమసిద్ధికి ఎదురు తిరిగాడు. అప్పుడు ఆయన్ని అణచడానికి మనుమసిద్ధి గణపతిదేవుడు సాయం తీసుకున్నాడు. అప్పుడు గణపతిదేవుడు వీళ్ళందరూ కలిసి కాటమరాయుడిని ఓడించారు.
అప్పటి నుంచి కాటమరాయుడిని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ చెప్పేవాళ్ళు ఎవరు, చెప్పి పొట్టబోసుకునే వాళ్ళు ఎవరు? పుంబలు, బోయలు, సాతానులు, పిచ్చికుంటల వారు. ఆన్సర్ పుంబలు. పుంబలు అనే జానపద కళాకారులు ఈ పాటలను ఆలపిస్తారు. నెక్స్ట్ 14, జంగం కథలు చెప్పే జంగం వారు శైవంలో ఏ శాఖను ఫాలో అవుతారు? జంగం వారు జంగం కథలు చెప్తారు, ఇవి శైవ కథలు. వీరు శైవంలో ఏ శాఖను ఫాలో అవుతారు? కాలముఖ, కాపాలిక, వీరశైవ, మైలారభట. వామ, ఇవన్నీ ఆడున్నాయి సారు. ఉన్నాయి సారు, చదవాలి సారు. ఫిబ్రవరి 23 వస్తుంది సారు, చదవాలి సారు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి సారు. మీకు సాయం చేయమని చెప్పండి సారు. మీకు మంచి పౌష్టికాహారాన్ని అందించమని చెప్పండి సారు. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోమనండి సారు. రేపు జాబ్ కొడితే మీ ఇంటి వాళ్ళందరికీ పండగే కదా సారు. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా తల్లిదండ్రులు. అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది బిడ్డ జాబ్ కొడితే? జంగం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా జంగం కథలు చెప్పే జంగం వారు శైవంలో ఏ శాఖను అనుసరిస్తారు? ఆన్సర్ కాలముఖ, కాపాలిక, వీరశైవ, మైలారభట. ఆన్సర్ వచ్చి వీరశైవ. వీరశైవ బసవడు. నెక్స్ట్ 15, చందమామ రావే జాబిల్లి రావే మరియు జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద అనే లాలి పాటల కర్త ఎవరు? త్యాగయ్య, రామదాసు, పురంధరదాసు, అన్నమయ్య. చందమామ రావే జాబిల్లి రావే, నేను కూని చేస్తాను, ఐఎమ్ సారీ. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అని చెప్పి తల్లులు బిడ్డలకు అన్నాలు తినిపిస్తూ అలా చందమామను చూపించేవాళ్ళు అబ్బా, పిల్లలు తినేవాళ్ళు అబ్బా. ఇప్పుడు చందమామను చూసి ఎన్ని రోజులైందో, బయటికి వెళ్ళినట్లు ఆకాశం వైపు. ఏం చేద్దాం, కాంక్రీట్ బతుకులు అయిపోయినాయి మనకి. చాలా బాధాకరమైన విషయం చెల్లెమ్మా మిమ్మల్నే. చందమామ రావే జాబిలి రావే అనే లాలి గీతం జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద ఏదో ఉంది. ఈ ఈ ఈ గీతాలు, ఈ లాలి పాటలు ఎవరివి? త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, పురంధరదాస్. ఆన్సర్ అన్నమాచారి. నెక్స్ట్ మీకు ఇంకొక జానపదం గురించి చెప్తాను. జానపద బ్రహ్మ అని పడింది ఎవరు? జానపద కళల బ్రహ్మ లేదా జానపద బ్రహ్మ అని పిలువబడింది ఎవరు? ఈయన ఏం పిల్లో వెళ్దాం వస్తావా, అరే రరే ఏం పిల్లో వెళ్దాం వస్తావా, పాములను తిన్నా చీమలున్నాయట, ఏం పిల్లో వెళ్దాం వస్తావా అని శ్రీకాకుళం సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు ఈయన. చనిపోయాడు, 2 ఏళ్ళు అంత అయింది మహానుభావుడు. ఆయన ఎవరు? కాంతారావు, రాజనాల, గుమ్మడి, వంగపండు. ఏ పండు? ఆన్సర్ వంగపండు. ఈయన ఏం పిల్ల వెళ్దాం వస్తావో అంటూ నక్సల్ సాయుధ పోరాటంలో నినదించిన గీతం రాసింది వంగపండు ప్రసాదరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీకృష్ణ, మోత్కూరి జాన్సన్. ఆన్సర్ వచ్చి వంగపండు ప్రసాదరావు. రైట్. ఇంకోసారి కూడా ఇంకో 15 చెప్పుకుందాంలేండి. 16 చెప్పాను, ఈరోజు బోనస్ ఒకటి ఎప్పుడు ఇస్తాను మీకు. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు రేపు సాయంత్రం క్లాస్లో మళ్ళీ మీకు మరికొన్ని చెప్తాను. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్లు, కాన్సెప్ట్ బేస్డ్ ఇందులో రావు. కాబట్టి ఇవి డైరెక్ట్గా అడిగినప్పుడు ఒకటే వస్తుంది, 1, 2 అవి పెట్టేస్తే సరిపోయింది. ఓకేనా నాన్న? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ రేపు సాయంత్రం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. జాగ్రత్తగా చదవండి. మీరు గొప్ప పని చేస్తున్నారు. రేపు 100 మందికి మీరు ఉపయోగపడతారు. యూ బికమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కాబోతున్నారు మీరు. కాబట్టి ఎంత గర్వం, ఎంత గొప్ప. అరే మన ప్రయత్నం చేద్దాం రా, తర్వాత దేవుడికి వదిలేద్దాం. ముందు మనం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా తినేసి నిద్రపోతే ఎట్లా? నో, సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నేను చెప్తున్నాను కదా, నిద్ర పట్టకూడదు. మీరు నిద్రపోతున్నారు అంటే ఖచ్చితంగా నేను అంటాను, మీరు నిద్రపోవాల్సిందే. 6-7 గంటలు తప్పదో నిద్రపోవాల్సిందే. కానీ అదే పనిగా మీరు నిద్రపోతున్నారంటే మీ దగ్గర లక్ష్యం లేదు. మేము బాగా చదివాంరా, బాగా చదివితేనే రా ఈ జాబులు వచ్చేది. ఊరినే రావు నాన్న. ఒకసారి ఆలోచించండి రా, ప్లీజ్ రా. గణేష్ అని మా మిత్రుడు హాస్టల్ వార్డెన్ అయ్యాడు. ఆ గణేష్ జాబ్ కొట్టిన కొత్తలో ఏడ కనపడ్డా, ఏం అదృష్టవంతుడు గణేష్ నువ్వు అని ప్రతివాళ్ళు ఇదే మాట. గణేష్ అన్నాడు పక్కకు తీసుకెళ్ళి, హిస్టరీ రఫీ సార్ అదృష్టవంతుడు అంటారు ఏంది, రాత్రిపాలు కష్టపడి చదివాను నేను, నన్ను అదృష్టవంతుడు అంటారు ఏంది, చదవబోతు జాబ్ ఏడవుతుంది సారు అని. ఎస్, గణేష్ సంగారెడ్డిలోనో సిద్దిపేటలోనూ ఉన్నాడు హాస్టల్ వార్డెన్. ఇంకా ప్రమోషన్లు వచ్చి ఉండాలి. సరేరా నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. జాగ్రత్తగా చదవండి, టైం వేసుకుని టెన్షన్లకు గురి కాకుండా, ఎక్కువ మాట్లాడకుండా, ఏది పడితే అది మాట్లాడకుండా, ఎట్టా పడితే అత్త మాట్లాడకుండా. పుష్ప 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 పుష్పని లెగుతున్నారు ఇప్పుడు, ప్రాణాలు కోల్పోయారు.
ఒక ఆమె ప్రాణాలు కోల్పోయింది, వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు హాస్పిటల్లో. అవసరం చూడండి, ఎంత ప్రాబ్లం చూడండి. ఆ? మనకి మనం ప్రేమించుకోవాలిరా. హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హీరోల మీద బిందెళ్ళ కొద్ది పాలు పోస్తారు. ఎప్పుడన్నా మన అమ్మకి మా నాన్నకి ఒక గ్లాస్ పాలు వేడి చేసి ఇచ్చామా? ఎందుకని అలా? మనం ప్రేమించుకోవాలి. మరి మనం వాళ్ళని ప్రేమిస్తే మన ఎవడు ప్రేమించాలి? మనకన్నా అందగాళ్ళేం కాదు వాళ్ళు, మనమే అందగాళ్ళం. మేకప్ వేసుకోవాలి వాళ్ళు, మనం మేకప్ లేకుండా అందగాళ్ళం. అర్థమైందా మీకు? కాబట్టి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కింద తీసుకోవాలి, అవన్నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. పిల్లలకు అర్థమవ్వదు. మీరు ఎక్కువ అయ్యేసి వస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్కువ. అట్లా వద్దురా, కంట్రోల్ చేసుకుని చదువుకోవాలి. ఫిబ్రవరి 23 వేసి పడేస్తారు కదా, ఇంకేముంది, 2-3 రోజులు నెలలో ఓడ్చుకోండి. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఓకే నాన్న, బాయ్.